వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే సిటీలో ఉన్న లజీజ్, కరెక్టేనా? లజీజ్ పిస్తా హలీం పాయింట్ దగ్గర ఉన్నానండి. సో ఇక్కడ వాతావరణం అయితే చాలా సందడిగా ఉన్నది. బేసిక్గా హలీం అనగానే ఇదేదో ముస్లిమ్స్ ఫుడ్ అని అనుకుంటాం, బట్ ఇక్కడ కులమత భేదాలు ఏమీ లేకుండా ఎవ్రీబడి, అంటే ఇది ఫుడ్ కదండి బేసిక్గా. సో అండ్ దట్ టు ఫేమస్, అండ్ రంజాన్ సీజన్ కదా, ఇక్కడైతే వాతావరణం చాలా సందడిగా ఉన్నదండి. చాలా రష్గా, చాలా బాగుంది కూడా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మేము ఏం తిన్నాం, మేము ఎక్స్ప్లోర్ చేస్తాం, మీకు వీడియో ఫుల్లో చూపిస్తాం. సో రండి. చాలా రోజుల తర్వాత ఈ ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుందండి. తొందరలోనే దుబాయ్ సిరీస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో స్టే ట్యూన్డ్ అండి, తొందరలోనే వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఈరోజు అయితే మేము ఒక ఇంపార్టెంట్ పని మీద సిటీ వెళ్తున్నామండి. సిటీ అంటే మేము కూరన్పాలెంలో ఉంటున్నాం. సో సిటీ వెళ్తున్నాం అనమాట. సో రీసెంట్గా ప్రసన్న కుమార్ గారు ఫోన్ చేశారండి. ఈయన వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఏమంటారు వెల్ విషర్, లేకపోతే మోర్ ఆఫ్ అ సబ్స్క్రైబర్ అనమాట. సో ఆల్రెడీ వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఫ్యామిలీని కూడా మేము విజిట్ చేసాం. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంటుంది, ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. సో ఆయన రీసెంట్గా ఫోన్ చేసి అన్నారు, మీరు కానీ ఒకవేళ ఏదైనా పని మీద సిటీ వచ్చినట్టయితే కలవండి. సో రీసెంట్గా మేము ఇలా హలీం టేస్ట్ చేసాం ఫ్యామిలీతో. రియల్లీ వి ఎంజాయ్డ్. మీరు కూడా వస్తే ఎంజాయ్ చేస్తారు. సో మేము కూడా ఆయన మీట్ అయ్యి చాలా రోజులైంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన మా తమ్ముడు పెళ్ళికి, మా మమ్మీ రిటైర్మెంట్ ఫంక్షన్కి పిలవలేదని కూడా అలిగారు ఆయన, మీరు నన్ను ఫ్యామిలీగా ట్రీట్ చేయలేదు అని. సో ఆయన కూడా కలిసినట్టు ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం కలుస్తున్నాం కాబట్టి హలీం కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుంది అని. సో ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో తిన్నాము, బట్ మీకు కూడా చూపిద్దాము, షేర్ చేసుకుందాము అనేసి అని అనుకున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ యుల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో ఇంకా లేట్ చేయకుండా బయలుదేరదాం రండి. సో ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చామండి, అంటే అపరాజిత వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే మేము కారులో వచ్చాం కదా. సో మా బండి ఏమైందంటే, రిచ్ వాళ్ళ అకాడమీకి వెళ్తున్నారు కదా, క్రికెట్ అకాడమీకి. మీరు ఆ ఛానల్ ఫాలో అయితే తెలుస్తుంది, అంటే మాకు బ్లాగ్స్ ఛానల్ కూడా ఉంది. వాళ్ళ అకాడమీలో జాయిన్ అయ్యారు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే ఇంకో బండి పని చేయట్లేదు, మా బండి పట్టుకెళ్ళారు. అందుకని కారు ఇక్కడ పెట్టేసి ఇంకో బండి పట్టుకొని వెళ్తున్నాము. కారు వేస్ట్ కదా, ప్లస్ ఎక్కువ టైం టేకింగ్ అని బయలుదేరుతున్నాం. నేను డ్రైవ్ చేయట్లేదండి, అపరాజిత. దీని లొకేషన్ వచ్చండి డాబా గార్డెన్స్ రోడ్లో, ఇంకా లాస్ట్ కార్నర్ దగ్గర హీరావత్స్ ఉంటుంది కదండి, హీరావత్స్ పక్కనే ఒక ఖాళీ ప్లేస్ ఉన్నది. అక్కడే మనకి లజీజ్ పిస్తా హలీం పాయింట్ అనేది కనిపిస్తుందండి. చాలా ఈజీ టు ఐడెంటిఫై లొకేషన్. హీరావత్స్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా, దాని పక్కనే అనమాట. సో ఫైనల్లీ మేమైతే ఇక్కడికి రీచ్ అయ్యామన్నమాట. సో ఫైనల్లీ వచ్చామండి. సో మీట్ అవుదాం ప్రసన్న కుమార్ గారిని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ ఫ్యామిలీని కూడా. సో దాని తర్వాత నేను మీకు ఇక్కడ అంత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపిస్తాను. అంటే మాకైతే వాళ్ళు టేబుల్ ఉంచారండి, టేబుల్ ఆల్రెడీ రిజర్వ్ మాకంటే 15-20 మినిట్స్ ముందు వచ్చారు. ఇక్కడ వాతావరణం చాలా సందడిగా ఉంది. పద. అండి ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను వెళ్ళేసుకొస్తానని తెలుసా మీకు? మీకెలా తెలిసిందే? ఆయనకి తెలుసు. ఈవెన్ అప్పుడు హ్యాండ్ బ్యాగ్ కూడా ఎల్లో కలర్ ఇచ్చారు. మేబీ ఒక 6-8 మంత్స్ అవుతుందా మనం మీట్ అయ్యి? కూర్చోండి. సో మేమైతే ఇక్కడికి రాకపోదామండి, ఎందుకంటే ఒకటి మాకు అంత టైం లేదు, రెండోది ఏంటి అంటే పని కట్టుకుని ఇక్కడికి రావాలి. ఒకటి పని మీద వచ్చాము, రెండోది మాకు ప్రసన్న గారు ఇన్వైట్ చేశారు కలుద్దాము అని. సో ఆ కలిసే బహానాలో ఇది సెట్ అయింది, ఆ వంకతో ఇది సెట్ అయింది అనమాట. ఎందుకంటే ఇంకో 10 డేస్లో మేము దుబాయ్ వెళ్తున్నాము. రంజాన్ మాసంలోనే ఉంటాం, అక్కడ ఇంకా తినొచ్చు, బట్ మాకు చాలా ఇష్టం. ఒకసారి హైదరాబాద్లో టేస్ట్ చేసాము, ఇతన్ని కూడా కలిసినట్టు ఉంటుంది, చాలా లాంగ్ టైం అని చూపిస్తాం రండి. చాలా సందడిగా ఉంది. ఆయన చెప్తున్నది ఏంటి అంటే, ఇంకో ½ అన్ అవర్ ఆగితేనండి అసలు నుంచుని కూడా తినేస్తున్నారు, ప్లేస్లో ఉండట్లేదు అన్నారు. చూద్దాం రండి.
ఇది మటన్ పాయ అంటండి. బోన్స్ చేసి బోన్స్తో చేస్తారు కదా, సూప్ అన్న, బోన్ సూప్ కదా. అబ్బా బాయిలింగ్. నేను ఎప్పుడు విన్నాను కానీ సో దాని మీద గార్నిష్ చేస్తున్నారండి, ఫ్రైడ్ ఆనియన్ పుదీనా వేసి. ఒక అంటే జాయింట్, మన చికెన్ జాయింట్ ఎలాగో మటన్ లెగ్ ఇలా ఉన్నది, దాంతోపాటు సూప్. అంటే ఆల్రెడీ ప్రీ బాయిల్లో లేకపోతే ప్రీ కుక్ చేసేసారు వాటిని. ఎప్పుడు పాయ టేస్ట్ చేయలేదండి. చూద్దాం, టేస్ట్ చేద్దాం. రుమాలి రోటీ కూడా ఉన్నదండి. అంటే మాక్సిమం అన్ని లైవే కదా ఇక్కడ, ఫ్రెష్. ఇవైతే కబాబ్స్ అండి. లోపలైతే నిప్పులు ఉన్నాయి. సాధారణంగా మనం బిర్యానీ అయితే 8 o'clockకి 9 o'clock డిన్నర్గా తింటాం కదా. ఇక్కడ 6 o'clockకి 5:30కి మొదలు పెట్టారండి. ఫాస్ట్ బ్రేక్ చేసి వస్తారు. అంటే ఒక రకంగా అందరూ ముస్లిమ్స్ కాదు కదా, మనలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 6 o'clockకి బిర్యానీ తినేస్తున్నారు. అంటే అదొక సరదా అండి, ఒక హ్యాపీ మూమెంట్ కదా. సో ఫెస్టివల్ మూమెంట్ కదా. ఇంకా వెహికల్స్ చాలా వస్తున్నాయి. పిల్లలు తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనిపించింది, బట్ వాళ్ళు అకాడమీకి వెళ్ళిపోయారు, మానిపించడానికి అవ్వదు. ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేద్దాం రండి. ఇప్పుడు వరకు చూసాము, టేస్ట్ చేద్దాం. మన దగ్గరికే తెచ్చేస్తారంట, చూద్దాం. మటన్ హలీం వచ్చింది. ఈ స్ట్రింగ్స్ ఒక్క స్పూన్ నువ్వు టేస్ట్ చేయి, ఎలా ఉందో. కాలుతుందేమో చూసుకో. జాగ్రత్త, పడిపోతుంది. కాలుతో చూసుకోండి. అది 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 పెట్టుకోండి. నాకు ఇది ఉంది కదా, పర్లేదు. వేడిగా ఉంది కాదు, ఇంకోటి ఆర్డర్ చేద్దాం అయితే. అంటే ఒకటే తీసుకున్నాము, టేస్ట్ చూద్దాము. బాగుందా? అది ఊరిని ఇలా వెళ్ళిపోతుంది తినగానే. పెట్టినా క్యాష్ చూసా. మటన్ ఫ్లేవర్ అలాగా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాట్ దట్ స్పైసీ. ఈవెన్ కిడ్స్ కెన్ ఈట్ కదా. మామూలుగా అయితే ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ప్రసన్న గారు ఇంకొక స్పూన్ తీసుకోండి. ఇది 180 రూపీస్ అండి. ఈ బౌల్ 180 రూపీస్. మరి ఉంటుంది మటన్. నేను మొన్న కొన్నాను, 1000 రూపీస్ అన్నారు కిలో. కాబట్టి ఈ మాత్రం ప్లస్ అంత టైం కుకింగ్ కదా, 180 కూడా ఇంకా రీజనబుల్ ఏమో అని అనిపిస్తుంది. ఇంకో బయట వేస్తున్నాను. ఇవి ఇలా స్ట్రింగ్లుగా వస్తుందండి. బాగుంది. సో చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో మేబీ దానివల్ల ఫుడ్ డెలివర్ చేయడం లేట్ అవుతుంది. అంటే ఒకరికి ఇచ్చి అలా రావాలి కదా ఆర్డర్స్ అని. బటర్ చికెన్ రుమాలి రోటీ అండి.
పాయ వచ్చిందండి. నేను మీకు చెప్పాను కదా, ఒక పెద్ద బోన్ ఇచ్చారు, దాంతోపాటు మీట్, అలాగే ఇది సూప్ అన్నమాట. దాంతో కాంబినేషన్ రుమాలి రోటీ తీసుకున్నాము, అలాగే బటర్ చికెన్ తీసుకున్నామండి. అంటే ప్రసన్న గారు మటన్ తినట్లేదు, ఇద్దరు తినలేదు, అంటే ఇంట్లో అసలు తినరంట. భయ్యా ఆ స్మోకీ బర్న్ ఫ్లేవర్ ఉంది, బాగుంది, నాకు నచ్చింది. రుమాలి రోటీతో అదే బటర్ చికెన్, అంటే అసలు రుమాలి రోటీ కాంబినేషన్ పాయతో తినాలేమో తెలియదు. ఒకటి ఏంటంటేనండి, యూట్యూబ్ చేసిన మంచి పనిలో ఇలా చాలామంది అంటే మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఏమంటారో అడ్మైర్ చేసేవారు కేవలం మా ఫ్యామిలీ మెంబర్సే కాదు కానీ చాలామంది ఉన్నారని మాకు అర్థమైంది. సెకండ్ టైం మీటింగ్ ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు చాలా టెన్షన్ అనిపించిందండి. ఇప్పుడు మామూలుగా పరిచయం ఉన్న వాళ్ళ, ఎందుకంటే వారానికి 10 డేస్కి ఒకసారి కాల్ చేస్తారు, ఏ అవసరం లేకపోయినా ఎలా ఉన్నారు జస్ట్ పలకరిద్దామని కాల్ చేశానని మళ్ళీ వెంటనే పెట్టేస్తారు, కాల్ చేసి ఎలా ఉన్నారని అడిగి టాబ్లెట్స్ వేసుకున్నారని. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది ఫుడ్ బహానా, కేవలం కలవాలి అన్నది మెయిన్ కాన్సెప్ట్. ఎవరు లేకపోతే మేము రాము ఇక్కడికి. అవును అవును అవును, కానీ ఇందుకే పాయ టేస్ట్ చూడండి చల్లగా అయిపోయింది. ఇది బాగుంది, మంచి కదా, స్మోకీ ఫ్లేవర్ వచ్చింది. మీరు తీసుకోండి, ఇంకా చెప్దాము. పాయ టేస్ట్ చూస్తున్నాడండి. ఫస్ట్ టైం పాయ పాయ అనడమే కానీ నాకు తెలీదు. కొంచెం తీసుకుంటారా? మంచి ఫ్లేవర్స్ ఉండి, ఇది బాగా జలుబు జ్వరం ఉన్నవాడికి పెడితే అన్ని ఎగిరిపోతాయి, ఒకసారి లేచి కూర్చుంటాడు. చాలా వేడిగా ఉంది. తిన్నది ట్రై చేయగలవా? వేడితో మొత్తం తుల్లిపోద్ది. లేదు పాయ అంటే మేక కాళ్ళతో చాలా సాఫ్ట్ ఉంది అది. నేను అది లాగాలి, కష్టమేమో. ప్రెషర్ పెట్టావా? బ్రెడ్స్లో ఏమున్నాయి అంటే వీటిల్లో రుమాలి రోటీ ఒకటేనా, బటర్ నాన్? రుమాలి రోటీ చెప్దాం, బటర్ నాన్ చెప్దాం. బటర్ నాన్ వచ్చిందండి, తందూరి బటర్ నాన్. బటర్ నాన్ తీసుకోండి, ఒక పీస్ వేసుకుంటే సరిపోద్ది. బ్యాక్గ్రౌండ్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకున్నాం. ఇవి కాదండి, ఇవి డిస్ప్లేకి, ఇవి మాత్రం తీసుకున్నాం అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. నేను మీకు ఏ వెరైటీయో మీకు చూపిస్తాను అండ్ టేస్ట్ కూడా చేసి చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ స్మాల్ క్వాంటిటీస్ అండ్ పెద్ద డబ్బాలు కూడా తీసుకున్నాము. ఇదేంటిది? ఇది ఆప్రికాట్ డిలైట్, నా ఫేవరెట్. ఇది ఆప్రికాట్ టేస్ట్ చేయాలా? తర్వాత అమ్మ వెళ్ళిపోతుంది కదా. ఇది ఆప్రికాట్ మలై, ఇది సీతాఫల్. సీతాఫల్ అనగానే జోషి ఫేవరెట్ అండి అసలు. వావ్, ఇది మ్యాంగో. దిస్ ఇస్ ఖీర్, షీర్ కుర్మా కదా. ఓపెన్ చేయాలి. ఇది కుర్బానీ కా మీఠా. ఓపెన్ చేయగలరు కదా, కలర్ కనిపిస్తుంది కదా. ఇది బాదాం, మ్యాంగో రబడి. అండ్ దిస్ బాదాం ఖీర్, లీచీ ఖీర్. ఇది తెలుసు, కద్దుకి ఖీర్. ఓకే, థ్యాంక్ యూ. అది మైనీస్. మ్యాంగో
ఖీర్ అండి. అబ్బా, పీసెస్ అలాగే ఉన్నాయి. ఇదిగోండి అడుగున. అంటే కోల్డ్ స్టోరేజ్ అంటావా? మేబీ అయి ఉంటుంది. అరే 2 స్పూన్స్ పెట్టిచ్చే వాళ్ళకి. చూడండి. థ్యాంక్ యూ. ఏంటది? షాదు మల్బరీ కన్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు కన్నా ఇది. సో ఇది షాదూద్ మలాయ్ అంటే అండి, మల్బరీ ఫ్రూట్ ఉంది కదా, సో అది కాంప్లిమెంట్ ఇచ్చారు. మ్యాంగో కీర్ అండి ఇది. మ్యాంగో తింటున్న ఫీల్ ఉంది. ट्रेडिशनल ये क्या है? ट्रेडिशनल स्वीट ट्रेडिशनल स्वीट. ఓ హోమ్ మేడ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది 1 మోర్ అండి, కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇది వాళ్ళ నానమ్మే చేస్తారంట, హోమ్ మేడ్ అంట. థ్యాంక్ యూ. మస్తు డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇందులో, అసలు నైస్. ఆ మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తుంది క్లియర్గా. ఇది సీతాఫల్ అండి. సీతాఫల్ కన్నా అలా ఉన్నాయి చూడు, పిక్కలు తీసి ఆ పల్ప్ అంతా ఉన్నదండి, తెలుస్తుంది. అంటే ఆ పల్ప్ అలాగా, అంటే స్వీట్ ఫెస్టివల్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది కదా. జోషి అయితే అసలు వదలండి. జోషి ఫేవరెట్ ఫ్రూటే సీతాఫలం అసలు. అవునా? చాలా అంటే చాలా. కాదు అంటే చాలా న్యాచురల్ గా ఉంది ఇది. నాకు సీతాఫల్ చాలా ఇష్టం అండి, ఎన్నైనా తినేస్తాను దాంతో. కదా, ఈరోజు నీ వ్రతం భంగం అయిపోయింది ఇంకంతే. ఇంకా చాలా బాగుంది. నెక్స్ట్ అంటే కాన్ స్టాప్ అన్నమాట. నెక్స్ట్ టేస్ట్ చూడండి ఇంకా చూడండి ఇంకా. చాలా బాగుంది. ఇది ట్రై చేయండి, ఇది వదలొద్దు. సీతాఫల్ ఖీర్ కదా, వెరీ నైస్. ఓయ్ ఆ ఫ్రూట్స్ మల్బరీస్ కదా. ఇదిగోండి మల్బరీ ఫ్రూట్స్, బోత్ మరూన్ అండ్ బ్లాక్ కలర్. షాదుక్ మలాయ్ అంట ఈ స్వీట్. ఇది వీల్ స్పెషాలిటీ అంట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ ఉంటుంది కదా. ఎందుకో ఫ్రూట్గా తినాలంటే వియర్డ్గా ఉంది, బట్ ట్రై చేస్తాను. బాగుందండి. ఓకే, బాగుందా? ఆ ఫ్రూటే చాలా బాగుంది. అంటే ఫ్రూట్ చూడడానికి ఏదోలా ఉంది కానీ చాలా బాగుంది. ఎన్ని ఫ్రూట్స్. షాదుక్ మలాయ్. ఫ్రూట్స్ చాలా బాగున్నాయండి. ఈ మల్బరీస్ మనకు దొరుకుతాయా మార్కెట్లో? చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఫైనల్లీ బోల్డ్ కొనుక్కొని వెళ్తున్నామండి ఇంటికి. హలీం కోసం అని వచ్చాము, బట్ నిజంగా చెప్పాలంటే డెజర్ట్ ఇస్ లిటరల్లీ ఫీస్ట్, బ్లాస్ట్. ఇంకా అసలు ఇంకా హలీం అసలు మర్చిపోయి ఉండే. హలీం అంటే ఒక్కొక్క స్వీట్, ఒక్కొక్క ఫ్రూట్, దాని ఫ్లేవర్ ఉన్నది. అసలు అదిరిపోయింది. అసలు మీరు బెస్ట్ బాగా ట్రై చేయాల్సింది సీతాఫల్ కంపల్సరీ అండి. అది మల్బరీ అంటే నాకు నోరు తిరగట్లేదు ఎన్నిసార్లు అడిగినా కూడా. షాదుక్ కీర్, షాదుక్ మల్బరీస్ ఉన్నాయి, చిన్న బ్లూబెర్రీస్ టైప్ లో. అది అసలు చూస్తే ముందు ఏంటా ఎలా ఉంటుందా అని అనుకున్నాం, కానీ ఆసమ్ ఉన్నది ఆ స్వీట్ కూడా. చూడండి, అన్ని కొన్నాం, అన్ని టేస్ట్ చేయలేకపోయాము, బట్ అందరూ స్వీట్ ఫ్యాన్స్. చక్కగా ఏసీ వేసుకొని రిలాక్స్డ్గా ఒకటి ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తాము. సో వెళ్దాం. బిర్యానీస్ అవుతున్నాయండి, ఒకసారి చూద్దాం రండి. అంటే ఫెస్టివల్ మూడ్ అంతా ఇక్కడే ఉందండి. అమ్మో, అది ఎంత పెద్ద గిన్నెలో ఉందో చూడు అసలు. భయ్యా ఓపెన్ చేయవచ్చా? एक बार ओपन कर. दम मटन या चिकन? नहीं, हमारा नॉट फूड ब्लॉगर, हमारा ट्रैवल कंटेंट है. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి.
సో ఇది కరెక్ట్గా మీకు డాబా గార్డెన్స్ వస్తే హీరావత్ పక్కనే లజీజ్ పిస్తా హలీం పాయింట్. సో చాలా బాగున్నది. మేమైతే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా హలీం తినడానికి వచ్చాం, బట్ లాట్స్ ఆఫ్ డెజర్ట్స్తో అయితే వెళ్తున్నామండి. చాలా చాలా బాగున్నది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్, మాకు సజెస్ట్ చేశారు. శ్రీలత గారు థ్యాంక్ యూ సో మచ్. శ్రీలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మళ్ళీ మీట్ అవుతాము తప్పకుండా పిల్లలతో. ఈసారి పిల్లలతో మిస్ అయ్యారు రిచి క్రిసి వాళ్ళు. సో సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.